హుస్నాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా సన్నబియ్యం పథకం గ్రాండ్గా ప్రారంభమైంది. తెల్ల రేషన్ కార్డు, అంత్యోదయ కార్డు ఉన్న లబ్ధిదారులు సరిపడా సన్నబియ్యం పంపిణీ జరుగుతున్నాయి. రేషన్ షాపుల వద్ద సన్నబియ్యాన్ని తీసుకెళ్లేందుకు లబ్ధిదారులు భారీగా బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఏ షాపు వద్ద చూసినా జనం బారులు తీరుతూ కనబడుతున్నారు. ఇతర 28 రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇయ్యని రాష్ట్రము మన తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ఎవరు తినలేకపోతుండ్రు. సన్నబియ్యం ఇవ్వడం వల్ల చాలా ఇప్పుడు కొనుక్కోవడానికి కష్టతరంగా ఉంది. సన్నబియ్యం 50, 60, 70 రూపాయలు పెట్టి కిలోకు కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు చాలా భారం తగ్గుతుంది కాబట్టి చాలా సంతోషకరంగా విషయం. ప్రజాపాలనకు కృతజ్ఞతలు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు. మన మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారికి చాలా ధన్యవాదాలు. బియ్యం ఇచ్చినప్పుడు ఆకలైన వాళ్ళేమో తిన్నారు, ఆకలి కాని వాళ్ళేమో అమ్ముకున్నారు. కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే అందరు సంతోషపడతాండ్రు, అందరు తినేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే ఇట్లనే ఇవ్వాలి, ఇట్లనే తీసుకోవాలి, ఇట్లనే తినాలి, ఎవరికి అమ్ముకోకుండా. అందరు ఆకలైన వాళ్ళైనా తినని వాళ్ళైనా అందరు ఇప్పుడు సన్న బియ్యానికి ఆశపడి మంచిగా అందరు వచ్చి తీసుకుపోతారు. ఎవరు అమ్ముకునేది లేదు, చేసేది సంతోషమే. సన్న బియ్యం అందరు తింటారు, సంతోషమే. గారు మా అందరికీ మీరు సన్న బియ్యం ఇచ్చినందుకు, అందరికి సహకారిగా సాయంగా అందించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.